అందరికీ నమస్కారం. హరిహర వీరమల్లు మూవీ సందర్భంగా మనం థియేటర్ దగ్గరికి వచ్చాం. మనం చూడొచ్చు ప్రేక్షకులు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. మూవీ స్టార్ట్ అవ్వకముందు ఆల్రెడీ మనం వీడియో పోస్ట్ చేసాం మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో హరిహర వీరమల్లు గురించి ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం ఎలా ఉందనేది. అలాగే వీడియో చూసే ముందు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ప్రేక్షకుల యొక్క ఆనందం మనం మూవీ స్టార్ట్ అవ్వకముందే చూసాం. ఇప్పుడు మనం ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది మేడం? సినిమా ఎలా ఉంది? ఓకే, సో మిగిలిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందనే విషయాన్ని. సో చాలా మంది అయితే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇలా చూపించండి కెమెరామెన్. బ్రదర్ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా బాగుంది? ఓకే, కామెడీ గానీ ఏమైనా? కామెడీ కాదు, మంచి సబ్జెక్ట్. సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే చూసి వచ్చిన వాళ్ళు చాలా బాగుంది అన్నారు. బ్రదర్ సినిమా ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. అందరూ చూడొచ్చా? సూపర్ డూపర్. సినిమా ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది. చాలా బాగుందా? అందరూ చూడొచ్చా? చాలా బాగుంది సినిమా. చూడొచ్చు. ఫైట్లు బాగున్నాయి. హరిహర వీరమల్లు సూపర్ బంపర్ హిట్ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుందని చెప్పి సూపర్ సినిమా గురించి. సెకండ్ హాఫ్ అయితే సినిమా చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ తర్వాత తిరిగి లేదు. జై జనసేన. చాలా బాగుందని చెప్తున్నారు. అందరూ అయితే ఇప్పుడు వచ్చినటువంటి అమ్మాయిలను అడిగి తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉంది అనే దాని గురించి. బ్రదర్ సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది. ఓకే, స్టోరీ అక్కడ బోరింగ్ అనిపించలేదు కదా? లేదు, టైం తెలియలేదు. అందరూ చూడొచ్చా? ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ బాగా నచ్చిన కాన్సెప్ట్. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటది గురు, పిల్ల దగ్గర. సినిమా చూస్తే థియేటర్ బ్రో. సో ఇంకా అడిగి తెలుసుకుందాం. మేడం సినిమా ఎలా అనిపించింది? అందరూ చూడొచ్చా మేడం? కామెడీ అని ఉందా సార్? కామెడీ స్టోరీ అయితే బాగుంది. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ సినిమా ఎలా ఉంది? సో మాక్సిమం అందరూ కూడా బాగుందని చెప్తున్నారు. సో మిగిలిన బ్రదర్ సినిమా ఎలా అనిపించింది? సో బ్రదర్ సినిమా ఎలా ఉంది? బాగుందా? ఓకే. సో మాక్సిమం అందరూ అయితే బాగుందని చెప్తున్నారు. ఇంకా చాలా మంది అభిమానులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. గురుగారు సినిమా ఎలా ఉంది? బాగుంది. గురుగారు బాగుంది. సో అందరి నోట ఒకటే మాట బాగుందని చెప్తున్నారు. మాక్సిమం సినిమా అయితే ప్రతి ఒక్కరు. బ్రదర్ సినిమా ఎలా ఉంది? బాగుంది బ్రో. సో మాక్సిమం అందరూ కూడా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా వచ్చి చూడండి. అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరకు చూసి వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగుందని చెప్పారు. బ్రదర్ సినిమా ఎలా ఉంది? సినిమా అయితే బాగుందన్న. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతంతమా అలా అయిపోయారండి. సినిమా అయితే బాగుంది. సినిమా అయితే అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. బడ్జెట్ వాళ్ళకి వచ్చేస్తారండి. మేబీ అంటే మన డిప్యూటీ సీఎం కాబట్టి మన థింగ్స్ చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. సో ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అయితే చాలా వరకు బాగుందని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు చాలా వరకు అయితే మాక్సిమం అందరూ నోట ఒకటే మాట సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా అడిగి తెలుసుకుందాం. ఇంకొంతమంది అభిమానులు వస్తున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో బ్రదర్ సినిమా ఎలా ఉంది? మూవీ ఓకే. ఆయన షైనస్ ఫీల్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మూవీ ఎలా ఉంది? ఎవరేజ్ ఏం నచ్చలేదు బ్రో మీకు? యావరేజ్ అండి, జస్ట్ యావరేజ్. థ్యాంక్ యూ బ్రో. సో ఎవరైతే వాళ్ళ యొక్క ఓన్ ఒపీనియన్ తెలియజేశారు. కొంతమంది ఎవరైనా అంటారు, కొంతమంది చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అలాగే మీరు కూడా ఎవరైతే ఉన్నారో సినిమా చూడాలనుకునే వాళ్ళు వచ్చి చూడొచ్చు. మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయవచ్చు అనమాట. ఆల్రెడీ కొంతమంది అభిమానులు కూడా అడిగి తెలుసుకుంటే చాలా బాగుందని చెప్పారు. అలాగే ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే మన మూవీ దగ్గర ఉన్నాం. ఓకే తమ్ముడు మూవీ ఎలా ఉంది? ఓకే థ్యాంక్ యూ. సో చాలా బాగుందని చెప్తున్నారు. బ్రదర్ అడుగుదాం. బ్రదర్ మూవీ ఎలా ఉంది? అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ ఎక్కడ బోరింగ్ లేదా? ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా నాళ్ళ తర్వాత వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్, విధి అగర్వాల్, ఇంకొంతమంది వచ్చారు అమ్మాయిలు. థ్యాంక్ యూ బ్రదర్. సో వీళ్ళు కూడా అడుగుతాను. బ్రదర్ ఎలా ఉంది మూవీ? సూపర్ బ్రో, ఫస్ట్ హాఫ్ చింపేసింది. ఓకే బ్రదర్ ఒకసారి మూవీ ఎలా ఉందో మీ మాటల్లో. ఓకే థ్యాంక్ యూ బ్రో. సో ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఇప్పటి వరకు అడిగి తెలుసుకున్నాం. ఆల్రెడీ ఇది బెనిఫిట్ షో అనమాట. మనం చూస్తున్నది ఎక్కడంటే ప్రజెంట్ ఇక్కడ మనకి తిరుమల థియేటర్, కాకినాడలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన థియేటర్. చాలా బాగుందంట. ఓకే థ్యాంక్ యూ బ్రదర్.
సో అందరి నోట ఒకటే మాట, సినిమా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే ఉందరో చూసి చాలా మంది ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇది అర్ధరాత్రి మనకి మేబీ ఇప్పుడు చూస్తున్నట్లయితే టైము ఇంచుమించు 1 అవుతుంది అనమాట. ఈ టైంలో అందరూ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఓకే, చాలా బాగుందంట. చాలా బాగుంది మేడం. సినిమా ఎలా ఉంది? బాగుందండి. ఓకే ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందనే. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, అందరి నోట ఒకటే మాట, సినిమా అయితే చాలా బాగుంది అంటున్నారు. మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయవచ్చు. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓన్ గా వీళ్ళ ఒపీనియన్ అడిగి తెలుసుకున్నాం. మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ తెలియజేయచ్చు అనమాట. ఓకే, ఎవరైతే చూస్తున్నారో వీడియో లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ పోస్టర్ లోనే చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా నాళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన ముందుకు రావడం వల్ల చాలా మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అయితే మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. సినిమా అయితే అందరి నోట ఒకటే మాట, సినిమా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా వచ్చి చూడండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలాగే చూస్తున్న వాళ్ళు దయచేసి అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కండి. అలాగే మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మూవీ కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మనం కాకినాడలో ఉన్నాం. ఇది మిడ్-నైట్ అనమాట. ఎగ్జాక్ట్లీ మూవీ 9:30 స్టార్ట్ అయింది నైట్, ఇప్పుడైతే ఎండ్ అవడం జరిగింది. సో మీరు కూడా వచ్చి చూడండి. అలాగే మేము ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నాం కాబట్టి ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.